Hello everyone. Today we are going to discuss about a very big update from the Supreme Court of India regarding the 3 years practice on junior civil judge examination. So కొంచెం patience గా ఉన్నాను sir. We'll discuss everything about this. Let me switch the screen now. Right sir. So Supreme Court is rethinking about 3 years practice rule regarding the junior civil judge. Right sir. Supreme Court is what sir? Rethinking now whether 3 years practice rule should be there for junior civil judge examination or not. So I'll tell you the real possibilities. And ఇప్పుడు ప్యానల్లో ఎవరున్నారంటే చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ సార్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ అండ్ జస్టిస్ ఏజీ మాసి హియరింగ్ వాట్ సార్ రివ్యూ పిటిషన్. సో స్టార్టింగ్ నుంచి చెప్తాను సార్, క్లారిటీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యూ విల్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. సార్ మే 2025లో 3 years ప్రాక్టీస్ మ్యాండేటరీ అని చెప్పేశారు. దెన్ వాట్ హ్యాపెన్, సమ్ పీపుల్ పిచ్ టు ద సుప్రీం కోర్ట్ బై సేయింగ్ దిస్, సార్ ఫిజికలీ డిసేబుల్డ్ ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళకి ప్రాక్టీస్లో సీనియర్స్ దగ్గర అసెస్ చేయడానికి దొరకటం చాలా కష్టం. సో అలాంటి వాళ్ళని కన్సిడర్ చేసి అట్లీస్ట్ వాళ్ళ కోసం 3 years ప్రాక్టీస్ రూల్ తీసేసేయండి అని చెప్పారు. దెన్ వాట్ హ్యాపెన్, సుప్రీం కోర్ట్ ప్రాపర్గా విన్న తర్వాత తీసేస్తే ఓన్లీ ఫర్ ఫిజికల్ డిసేబుల్డ్ ఎందుకు, తీసేస్తే అందరి కోసం తీసేస్తామనేసి రివ్యూ పిటిషన్ని అలౌ చేసేసారు. ఆన్ వాట్ డేట్, 10th February 2026. నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే 26th February 2026, అంటే ఈరోజు. మరి ఈరోజు ఏమేం పాయింట్స్ డిస్కస్ చేశారు, మనకి ఏమేం పాయింట్స్ మ్యాండేటరీగా తెలియాలి అనేది మనం ప్రాపర్గా డిస్కస్ చేసుకుందామండి. Let me go with the horizontal view. Yeah. So these are the 4 major points. And నాకు తెలిసినంత వరకు these are super favorable to the aspirants who don't have 3 years practice. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారంటే, ఈ 3 years ప్రాక్టీస్ గురించి చాలా ఎంజైటీ పెరుగుతుంది అందరికీ, ఎస్పెషలీ టు ద ఆస్పిరెంట్స్. అసలు 3 years ప్రాక్టీస్ ఉంటుందా ఉండదా, అసలు ఏం జరగబోతుంది నెక్స్ట్ అనేసి చాలా ఎంజైటీ ఉంది. వాట్ ఈస్ దర్ సార్? యాంగ్జైటీ అమంగ్ యంగ్ ఆస్పిరెంట్స్. సెకండ్ సూపర్ పాయింట్, నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే దిస్ ఉమెన్ క్యాండిడేట్స్ గురించి వాళ్ళు ఏం చెప్పారంటే ప్రాక్టికల్ డిఫికల్టీస్. సార్ ఇదేదో ఒక థియరటికల్గా ఏదో మాట్లాడుకున్నామంటే అది కాదు. దే సెడ్ వెరీ క్లియర్లీ, ఉమెన్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ ఫ్రేమింగ్ ఏదైతే ఉంటుందో, యాజ్ సూన్ యాజ్ దే క్వాలిఫై, ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద జేసీసీ ఎగ్జామినేషన్, వాళ్ళు ఈజీగా క్వాలిఫై అయిపోతుంది వాళ్ళ లైఫ్ సెటిల్. ఇఫ్ యూ సే 3 years ప్రాక్టీస్ ఈజ్ మ్యాండేటరీ, అప్పుడు ఏమవుతుంది, జనరల్గా 23 years వరకు మనది ఎల్ఎల్బి అయిపోతుంది. +3 అంటే 26 years. అండ్ దిస్ ద పర్ఫెక్ట్ ఏజ్ ఫర్ మ్యారేజ్. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఫీమేల్స్కి చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి. దట్ దే నీడ్ టు హ్యాండిల్ ద ఇన్లాస్ హౌసెస్ ఆల్సో. పిల్లలు పుడతారు, అప్పుడు కెరియర్ డిస్టర్బ్ అయిపోతుంది కదా. సో ఫీమేల్స్ కోసం అయితే చాలా ప్లస్ పాయింట్స్ చెప్పారు సార్. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఫీమేల్స్ కోసం వస్తే మేల్స్ కోసం కూడా వస్తుంది. ఎప్పుడైనా నారీ శక్తి ముందులో ఉంటే ఆబ్వియస్లీ మనం గెలవాల్సిందే. దాని తర్వాత ఏం చెప్పారంటే, ఈ వ్యాక్యూమ్ ఆఫ్ 3 years ఏదైతే చెప్తున్నారో, అంటే ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత 3 years వరకు మ్యాండేటరీగా ప్రాక్టీస్ ఉండాలంటే ఒక చదివే ఆస్పిరెంట్కి 3 years గ్యాప్ వస్తే వాడు ఆ చదివే హ్యాబిట్ అయిపోతుంది. సో ఈ వ్యాక్యూమ్ కోసం ఏం చేస్తారు? సో దీని మీద ఏంటంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబబిలిటీస్ రావచ్చు. దే మైట్ సే 3 years ప్రాక్టీస్ లేదు. అండ్ దే మే సే ఏదైతే కరికులం ఉందో ఎల్ఎల్బి చేసేటప్పుడే ఇంటర్న్షిప్ని పెంచండి. దే మే సే ఇంటర్న్షిప్ 3 months ఉండొచ్చు ఎవ్రీ ఇయర్, లేకపోతే 4 months ఉండొచ్చు అని అలాంటి కండిషన్స్ కూడా తేవచ్చు. లేకపోతే ప్రాక్టీస్ ఓన్లీ 1 year ఉంటే సరిపోతుంది అలా కూడా చెప్పొచ్చు. దెన్ యంగ్ టాలెంట్ అంటే ఇప్పుడు మీరు 3 years మ్యాండేటరీ అని చెప్పేసారు అనుకోండి సార్, యంగ్ క్యాండిడేట్స్ అసలు రారు జ్యుడిషియరీ లోకల్కి. ఎందుకంటే వాళ్ళకి 3 years ప్రాక్టీస్కి వెళ్ళిపోతుంది. దెన్ దే విల్ స్టార్ట్ సిట్టింగ్ ఫర్ ద జేసీసీ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుదాం అనేసి. సో యంగ్ మెరిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో అన్యాయం చేసినట్టే కదా అనేసి. సో ఇవన్నీ పాయింట్స్ చూస్తుంటే అయితే చీఫ్ జస్టిస్ గారు ఒక మంచి ఫేవరబుల్ ఆర్డర్ మనకి ఇవ్వచ్చు అని అనిపిస్తుంది. నెక్స్ట్ డేట్ హియరింగ్ ఎప్పుడుంది? 9th March 2026. సో మీరు ఎవరైనా నిజంగానే ప్రిపేర్ అవుతున్నట్టుంటే, జస్ట్ బికాస్ 3 years ప్రాక్టీస్ రూల్ కోసం కానీ మీరు మానేసినట్టుంటే బెటర్ మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయండి. దెర్ ఈస్ హై పాసిబిలిటీ దట్ 3 years ప్రాక్టీస్ రూల్ మే బీ రిమూవ్. సో మీరు ఆన్ దాట్ బేసిస్ సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గరికి మ్యాటర్ వెళ్ళిందంటే సుప్రీంకోర్టు వాళ్ళు డైరెక్ట్గా చెప్పొచ్చు, మేమే కదా డిసిజన్ ఇచ్చింది,
సో ఆ డిసిజన్కి మళ్ళీ మీరు రివ్యూ పిటిషన్ వేస్తున్నారంటే దే కెన్ స్ట్రేట్ ఫార్వర్డ్ డిస్మిస్ ఆల్సో. బట్ ఇఫ్ దే ఆర్ టెల్లింగ్ ఓపెన్ కోర్ట్ హాల్లో మేము డిస్కస్ చేస్తాము, దట్ ఈస్ 100% మెరిట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంది, ప్రీవియస్ ఎవరైతే చీఫ్ జస్టిస్ గారు ఇచ్చారో దాన్ని కానీ మనం చేంజ్ చేస్తే ఈ చీఫ్ జస్టిస్ గారికి కూడా చాలా పెద్ద మెరిట్గా యాడ్ అవుతుంది కదా ఆయన కెరియర్కి. దాట్ మైట్ బి వన్ మోర్ పాసిబిలిటీ ఆల్సో. సో స్టే ఫోకస్డ్, ప్రిపేర్ వెల్, యూ నెవర్ నో, మేబీ ఇట్ మైట్ కమ్ విదిన్ హార్డ్లీ 1 or 2 months ఓన్లీ. 9th Marchకి మళ్ళీ హియరింగ్ ఉంటుంది. ఐ విల్ కమ్ విత్ ప్రాపర్ అప్డేట్స్. ప్రిపేర్ వెల్ సార్, వదిలిపెట్టకండి. There are high chances that 3 years practice rule may be removed for the junior civil judge examination. అండ్ మనకు ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ జస్ట్ వచ్చేస్తుంది, 1-2 monthsలో అది కూడా వచ్చేస్తుంది. సో ప్రిపేర్ వెల్, స్టే ఫోకస్డ్, బాయ్, టేక్ కేర్, సీ యూ.